2 బిలియన్లు పక్క. దీని అమ్మ రాత్రి స్పైడర్ మ్యాన్ ట్రైలర్ రిలీజ్ అయింది మావా. సేమ్ ఎగ్జాక్ట్ వన్ ట్విట్టర్ లో లీక్ అయినది. దాంట్లో స్టార్టింగ్ ఒక బీవచ్చం. ఫస్ట్ స్టార్టింగ్ మూమెంటే పవర్స్ అవేకన్ అయితే మనోడికి స్కార్పియన్ తో ఫైట్ ఉంటుంది. ఈర్షిర్సి కొడతాడు అసలు జీవితం అనిపించింది. ఈ ట్రైలర్ లో చూసుకుంటే చాలానే రివీల్ చేశారు స్పైడర్ మ్యాన్ అవేకన్ పవర్స్. మొత్తం అవేకన్ అయిన తర్వాత దాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తాడు. తర్వాత బ్రూస్ బ్యానర్ అయ్యా ఇది చెప్తే మీకు స్పైడర్లా ఉంటుంది కానీ ట్రైలర్ చూసినాక వీడియో చూడండి. బ్రూస్ బ్యానర్ సావేజల్గా మారుతాడు. ఎన్ని ఇయర్స్ తర్వాత రాగ్నరాక్ తర్వాత ఒక్కసారి కూడా చూడలే సావేజల్కి. ఇప్పుడు ఖచ్చితంగా చూస్తాం అన్నమాట సినిమాలు. ఐ కాంట్ వెయిట్ మావా. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని ఉంది నాకైతే. ఇక జీన్ గ్రే విషయానికి వచ్చేస్తే అదే మన సాది సింగ్ అన్ని సినిమాలోనే ట్రైలర్లో ఏం లేదు అన్నట్టుంది. ఫేస్ అస్సలు రివీల్ చేయలేదు. మొత్తం సినిమాలో వచ్చి చూసుకోండి అన్నట్టుంది. మొత్తం మాస్క్ లో ఉంటది. అసలు ఇన్విజిబుల్ అన్నమాట. మొత్తం కంట్రోల్ చేస్తుంటది. ఫస్ట్ ట్రైలర్ లో చూసినాం కదా మనం, ఒకరి నుంచి ఒకరికి కాన్షియస్నెస్ అయితే మారుతా ఉంటది అనమాట. దీంట్లో అయితే వామ్మో ఒక రేంజ్ లో మొత్తం ఊకే ఇన్విజిబుల్ షార్ట్స్ అయితే చూపించినారు. మొత్తం చూసుకుంటే ట్రైలర్ అయితే ఓపీ ఉంది అసలు. ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నాకైతే స్పైడర్ మ్యాన్ లాస్ట్ లో వెబ్ షూట్ చేస్తాడా మొత్తం అందరినీ ఆసియును, తర్వాత బ్రూస్ బ్యానర్ సావేజల్ గా మారేది, ఇంకా ఫస్ట్ లో స్కార్పియన్ ఫైట్ కూడా థియేటర్లో చూడాలి ఏం మాత్రం ఉంటుందో. నెక్స్ట్ వీడియోలో ట్రైలర్ని ఇన్ డెప్త్గా డిస్కస్ చేసుకుందాం. ఫాలో కొట్టుమా.